guys, welcome back again. Part 2 video lo ending lo cheppinattu mem Pondicherry ki reach ayyamu night. So ee part 3 video lo nenu ee Tamil Nadu tour ni end cheyabothunanu. So friends, మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ చాలా తక్కువ వస్తుంది అండ్ లాస్ట్ 2 వీడియోస్ చాలా తక్కువ వ్యూ చేశారు. సో నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ వ్యూ చేయండి, నా వీడియోస్ వ్యూ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇంకా ముందుకు వస్తాను. సో ఫస్ట్ పాండిచేరికి రీచ్ అయ్యాక నైట్ స్టే చేసేసి మేము ఒక రూమ్ తీసుకున్నాము. బీచ్కి, రాక్ బీచ్కి నియర్ బైలో మేము ఒక రూమ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము సన్ రైజ్కి వెళ్ళామన్నమాట రాక్ బీచ్కి. Rock Beach is one of the Pondicherry's most popular beach. Believe me, sunrise on a rock beach adoka breathtaking experience అని చెప్పచ్చు. ఆ సన్ రైజ్ అయినప్పుడు సన్ నుంచి వచ్చిన రిఫ్లెక్షన్స్ ఓషన్స్ మీద పడుతున్నప్పుడు ఆ మార్నింగ్ కూల్ ఎయిర్ ఇవన్నీ ఇట్ మేక్స్ అ బెస్ట్ మూమెంట్ ఇన్ ద లైఫ్. సో రాక్ బీచ్కి సరౌండింగ్స్లో ఫ్రెంచ్ వార్ మెమోరియల్, మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇలాంటి కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ మనం చూడొచ్చు. సో ఇప్పుడు రాక్ బీచ్కి దగ్గరలో ఉన్న ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసాము. ఫ్రెంచ్ కాలనీ పాండిచేరిలోనే చాలా అట్రాక్టివ్ స్పాట్ అని చెప్పచ్చు. సో ఈ ఫ్రెంచ్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ కానీ స్ట్రీట్స్ కానీ కంప్లీట్గా అన్నీ ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి. సో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఫొటోస్కి దిస్ ఈజ్ ద బెస్ట్ స్పాట్. French Colony is a major attraction for visitors to Pondicherry. Even we experienced the same. మేమైతే ఫ్రెంచ్ కాలనీలో చాలా ఎంజాయ్ చేసాము అండ్ దాదాపు ఎన్ని ఫొటోస్ దిగామో మాకే తెలీదు, అంత బాగా ఎంజాయ్ చేసాము మేము. సో ఫోటోగ్రఫీస్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఫ్రెంచ్ కాలనీ. ఇప్పుడు మేము ప్యారడైజ్ బీచ్కి వెళ్తున్నాము. So Paradise Beach, it is also located near Pondicherry. It is one of the most beautiful beach on Chappachu, and this beach is very clean with blue waters. And Paradise Beach 8 kilometers city ki distance lo untundi, city center ki 8 kilometers distance lo untundi annamata. ఇక ఈ బీచ్లో 4 to 5 hours వరకు గట్టిగా ఎంజాయ్ చేసినాం అండ్ చాలా షార్ట్స్, రీల్స్ అవన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇక మేము పాండిచేరిలో దాదాపు 1.5 డే ఉన్నాము, స్పెండ్ చేసాము. ఇంకా ఇప్పుడు మేము కంచికి స్టార్ట్ అయ్యాము పాండిచేరి నుంచి. కంచికి రీచ్ అవ్వగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము విష్ణు కంచి దగ్గర రూమ్ తీసుకోవడం జరిగింది. రూమ్కి చాలా దగ్గరలో ఉంది విష్ణు కంచి టెంపుల్. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే విష్ణు కంచి టెంపుల్.
వరదరాజ పెరుమాళ్ ఆలయంని విష్ణు కంచి అని అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నగరంలో ఉన్న విష్ణువుకి అంకితం చేయబడిన హిందూ దేవాలయము. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం, కామాక్షి అమ్మవారి ఆలయం, అలాగే ఈ విష్ణు ఆలయం కూడా, ఈ 3 ఆలయాలు ఖచ్చితంగా చూడవలసిన ఆలయాలు. సప్తముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రక నగరం. కాంచీపురం చెప్పగానే గుర్తుకొచ్చేది అక్కడ కళా పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక మనసారా ఆ స్వామిని దర్శించుకోండి. ఇక్కడ మరో అద్భుతమైన విశేషం ఏంటంటే బంగారు బల్లి. ఈ ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారిపై దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితాలు ఉండవని ఒక నమ్మకం. అలాగే బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా నమ్మకం. బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన ఈ బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. ఇదే మేము తీసుకున్న ఆర్యవైశ్య సత్రము. ఇది విష్ణుగంజ్ టెంపుల్కి చాలా అతి దగ్గరలో ఉంటుంది. ఇక తెల్లవారుజామున 4ంటికి మేము గుడికి బయలుదేరాము. తెల్లవారుజామున చాలా వర్షం కూడా పడింది, కానీ ఏ ఆటంకం లేకుండా మేము టెంపుల్కి రీచ్ అయ్యాము. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిది కామాక్షి దేవి ఆలయము. ఇది తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తి పీఠాన్ని నాభిస్థాన శక్తి పీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా 2 కన్నులుగా నివసిస్తున్న ఒక ప్రతీతి. నా జీవితంలోనే నేను మర్చిపోలేని ఒక గొప్ప అద్భుతమైన అనుభూతి నాకు ఇక్కడ కలిగింది. తెల్లవారు జామున 5 గంటలకు ఇక్కడ అమ్మవారి అభిషేకం చేస్తారు. దాదాపు 1.5-2 గంటలు ఈ అభిషేకం ఉంటుంది. అయితే అమ్మవారికి అతి దగ్గరగా కూర్చొని ఆ అభిషేకాన్ని మేము వీక్షించాము. నా జీవితంలోనే నేను ఎప్పుడు మర్చిపోలేని ఒక గొప్ప విశేషం అమ్మవారి దర్శనము. ఇప్పుడు మేము ఏకాంబరేశ్వర ఆలయంకి చేరుకున్నాము. పంచభూత క్షేత్రాల్లో ఒకటిది ఈ ఏకాంబరేశ్వర ఆలయం. ఆంబ్రా అంటే మామిడి, అంబరా అంటే వస్త్రం, ఆకాశం అని అర్థాలు. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయసు గల ఒక మామిడి చెట్టు వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళను కాస్తాయన్నమాట. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయం వాళ్ళు భద్రపరిచారు. మీరు చూస్తున్నది దేవస్థానం వాళ్ళు నాటిన మామిడి వృక్షం. అయితే
ఇక్కడ ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపో కామాక్షి దేవిని కూడా దర్శించవచ్చు. కంచికి వచ్చాక చీర కొనుక్కోపోతే ఎలా? సో ఈ ఏకాంబరేశ్వర టెంపుల్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న షాప్కి వెళ్ళి శారీస్ పర్చేస్ చేశాము. ఇప్పుడు మనం కుమారకొట్టం దేవాలయానికి వచ్చాము. ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. అయితే ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అవడంతో మేము ఈ సుబ్రహ్మణ్య టెంపుల్కి వచ్చి మేము స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడే అతి సమీపంలో చిత్రగుప్తుని దేవాలయం కూడా ఉంది. చాలా అరుదుగా చూసే దేవాలయంలో చిత్రగుప్తుని ఆలయం ఒకటి. ఇక ఈ చిత్రగుప్తుని స్వామివారిని దర్శించుకొని మేము ఈ టెంపుల్ టూర్ని మేము ఇక్కడికి స్టాప్ చేస్తున్నాము. అప్పుడే జర్నీ ఎండింగ్కి వచ్చిందా అనే ఒక బాధ మా అందరిలో కలిగింది. ఇంకా తప్పదు కాబట్టి ఈ 5 రోజులు మా జీవితంలో చాలా మెమోరీస్ని మేము సంపాదించుకున్నాము. నా జీవితంలో ఇంత మంచి ఆలయాలు చూస్తానని అనుకోలేదు. మీరు కూడా మీకు వీలవుతే తప్పకుండా ఈ తమిళనాడు ట్రిప్కి వెళ్ళండి. సో మేము తాంబరం స్టేషన్కి రీచ్ అయ్యాము. సో ఇక్కడ మేము ఆ కార్ని రెంట్ తీసుకున్న కార్ని మేము వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ నుంచి మేము ఇంకా ట్రైన్ హైదరాబాద్కి వెళ్ళామన్నమాట. మరో సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.